చేసుకోమని కోరుతున్నాం తండ్రి. నాయనా, విన్న మాటలు నిష్ఫలము కాకుండా వారి హృదయములలో ఫలింపచేయమని కోరుతూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత మేడేపల్లికి దగ్గరగా ఉన్న ఈ ఊరికి రావటం చాలా సంతోషం. ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని సుధాకర్ అనే ద్వారా, లక్ష్మి అక్క ద్వారా దేవుడు నాకు ఇచ్చారని నమ్ముతున్నాను. పిల్లరా, కమ్మరిగూడెం ఈ ప్రాంతం కదా. ఈ కమ్మరిగూడెంలో దేవుని మాటలు వినాలి అని మొదట కన్వీనర్ గారు అనుకున్నారు, ఈ కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి. కానీ బోసు కానీ మీరంతా ఇలా కూర్చొని వాక్యం వినాలని దేవుడు ఎప్పుడో అనుకున్నాడు. ఈ సమయానికి మీరు ఇలా కూర్చొని ఈ రాత్రికాల సమయంలో తన మాటలు ఆలోచించాలి అని ఒక మంచి సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక నిద్రపోకుండా, అలసిపోకుండా చాలా శ్రద్ధతో దేవుని మాటలు వినాలని నేను మనవి చేసుకుంటున్నాను. మనం పాటల్లోనికి వెళ్దాం. రక్తబంధం మనిషిదా దేవుడిదా? రక్తబంధం మనిషిదా దేవునిదా? దేవుడు ఆత్మ, మనిషి నరుడు, నరములు మాంసము రక్తము కలిగిన వాడు మనిషి. మనిషికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నరునిలో ఆత్మ ఉంది, దేవుడు ఆత్మే. కానీ నరుడు తన ఆత్మపై తొడుగు వేసుకున్నాడు, దాన్ని శరీరము అని పిలుస్తున్నాం. మనిషి దేహంలో ఆత్మ ఉండాలి అంటే ఖచ్చితంగా అతనిలో ప్రాణం ఉండాలి. ఏంటి ఆ ప్రాణము అంటే, దేహమునకు రక్తమే ప్రాణము. ఈ మాట మనందరికీ తెలుసు. దేహానికి రక్తమే ప్రాణము. రక్తానికి, ఆత్మకు, దేహానికి, దేవునికి ఏంటి సంబంధం? మనిషి అంటే నరుడు, రక్తము, దేహము. దేవుడు అంటే ఆత్మలో ఆ పరలోకం. ఇది కదా మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది. రక్తబంధం అనేది దేవునికి వర్తిస్తుందా, మనిషికి వర్తిస్తుందా? ఆలోచిద్దాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ భూమి మీద దేవుడు మనిషిని సృజించినప్పుడు మనుషులకు బంధాల్ని ఏర్పరిచాడు. ఈ భూమి మీద ఆరంభమైన తొలి బంధం వివాహ బంధం. చాలా గొప్పది. వివాహం అన్ని విషయముల్లోనూ ఘనమైనది. అందుకే ఈ సృష్టిలో దేవుడు తొలి నరులను చేసి వారి మధ్య ఏర్పాటు చేసిన బంధం అన్నా చెల్లెల బంధం, తండ్రి కుమార బంధం, తల్లి పిల్లల బంధం కాదు, వివాహ బంధం. అయితే వివాహ బంధం ద్వారా జతపరిచిన ఆదాము అవ్వలకు దేవుడు రక్తబంధాన్ని ఏర్పాటు చేశాడా, వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడా? వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దాంపత్యంలో ఏకమయ్యారో అప్పుడు వాళ్ళకి దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. అదే రక్తబంధం. రక్తబంధం అంటే అర్థమయ్యేలా చెప్పమంటే, తల్లి తండ్రి బిడ్డలకు ఉండే బంధమే రక్తబంధం. నా రక్తం అండి అంటారే, నా రక్తం ఏంటి? రక్తం అయితే నీరులా ఉండాలి కానీ మనిషిగా నిలువెత్తుగా రూపంలో కనిపిస్తున్నాడేంటి అంటే, నా రక్తం అన్నామంటే అతడు నాలో నుండి వచ్చాడు, నా రక్తాన్ని పంచుకొని వచ్చాడని అర్థం. ఇప్పుడు ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలి అంటే ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు అవసరమని మొదటి ప్రసంగంలో మనం విన్నాం. తల్లిదండ్రుల యొక్క ఆకృతి, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలు పంచుకుని పుట్టిన వారే బిడ్డలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు. అయితే తల్లి తండ్రి ద్వారా జన్మ పొందిన వారికి వచ్చే బంధమే రక్తబంధం. మీకు అర్థమవుతుంది కదండి? రక్తబంధం అంటే వివాహ బంధం కాదు. రక్తబంధం అంటే వివాహ బంధం వేరు, రక్తబంధం వేరు. అప్పటి వరకు వివాహంలో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే హవ్వ ఒక కొత్త బంధాన్ని పొందిందో ఒక చక్కటి మాట మాట్లాడిందండి హవ్వ. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు
ఆమె గర్భవతి కయీనును కని కయీనుని కని యెహోవా దయ వలన యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానను. ఏమండి, రక్తబంధం ఎవరి మధ్య ఉంది? మనుషుల మధ్యలో ఉంది. రక్తబంధం ఎవరి వలన వచ్చింది? చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్నదే ఇది. రక్తబంధం వల్ల పుట్టినవాడు కయీను. ఆదాము హవ్వల రక్తాన్ని పంచుకుని పుట్టిన తొలి కుమారుడు కయీను. ఇప్పుడు ఆదాము హవ్వకి కయీనుకి మధ్య ఉన్న బంధం ఏ బంధం? రక్తబంధం. అయితే ఈ రక్తబంధం మనుషుల మధ్య మనుషులకే ఉంటే అసలు ఈ రక్తబంధాన్ని మనుషుల్లో సృష్టించింది, ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఏర్పాటు చేయకపోతే ఈ బంధం అనేది వచ్చేదా? రాదు. కనుకనే ఆదామైతే హవ్వ తన ముందు నిలబడినప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నారేని పొగిడాడు. హవ్వ ఎక్కడైనా పొగిడిందా? ఎప్పుడైతే తన గర్భంలో నుంచి ఒక కుమారుడు బయటికి వచ్చాడో, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎంత ఆనందం తాను ఉంటుందన్నమాట. పురుషుడికి స్త్రీకి అదే తేడా. పురుషుడు భార్యను బట్టి సంతోషిస్తే స్త్రీ మాత్రం బిడ్డను బట్టి సంతోషించింది కదండి. సరే, అంటే రక్తబంధానికి ఉన్న గొప్పతనం ఎందుకు? ఈ రక్తబంధాన్ని మనుషులు పెట్టింది ఎవరు అంటే ఆత్మ, దేవుడు. రక్తబంధాన్ని ఎందుకు మనుషుల్లో దేవుడు సృష్టించాడు? ఆలోచించాలి మనం. ఏమండి, మీరు బాగా ఆలోచించండి. మనిషి ఏ దినాన సృజించబడ్డాడు? విశ్వకాలంలో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, 6వ దినాన ఆఖరిలో నరులను చేశాడు. అంటే రక్త మాంసములు గల మనిషిని 6వ రోజున ఆఖరిలో చేశాడు. నాదొక ప్రశ్న, జంతువులు దేవుడు ఏ రోజు చేశాడు? 6వ రోజే చేశాడు. చెప్పాలి కదండి, సృష్టి కార్యక్రమం 6వ రోజులో ప్రారంభంలో చేశాడు. వాటికి రక్తం ఉందా? ఉంది. కీటకాలను చేశాడు, వాటికి కూడా రక్తం ఉంటుందా? పక్షులు ఎన్నో దినాన్ని చేశాడండి? 5వ రోజు చేశాడు. చేపలు ఏ రోజు చేశాడండి? పెద్ద పెద్ద మత్స్యాలని 5వ రోజు చేశాడు. మరి వాటిలోనూ రక్తం ఉందా? మరి ఎప్పుడు మనం సమాజంలో వాడుతూ నా రక్తం అండి అని జంతువులే కానీ, రక్తబంధం గొప్పదని చేపల్ని కానీ, పక్షుల్ని కానీ, పిల్లుల్ని కానీ వేటినైనా ఉపయోగించి రక్తబంధం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారా? కేవలం మనుషులకు మాత్రమే ఈ రక్తబంధం అనే పదాన్ని వర్ణిస్తూ దానికి గొప్పతనాన్ని చాలా ఆనందంగా వర్ణిస్తారు కదండి. నా రక్తం అండి, ఎంతైనా రక్తబంధం కదండి అంటారు. అంటే ఇప్పుడు సకల జీవరాశుల్లోనూ చాలా వరకు రక్తంతోనే అవి బ్రతుకుతున్నా, మనలోనూ రక్తం ఉన్నా మనిషిలో ఉన్న రక్తానికి విలువ దేనికి? మనిషికి ఉన్న రక్తానికి విలువ చెప్పమంటారా? ఆదికాండం 9వ అధ్యాయము 5, 6 వచనాలు. 5 వచనం సరిపోతుంది. ఆదికాండం 9వ అధ్యాయము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఇది పక్షులతో అంటున్న మాట కాదు, జంతువులతో అంటున్న మాట కాదు. జలప్రలయం అనంతరం నోవహుతో ఆయన కుటుంబంతో దేవుడు పలుకుతున్న మాట. మీ ప్రాణమైన రక్తం, రక్తం అంటే ప్రాణం అని ముందే మనం తెలుసుకున్నాం కదండి. మీ ప్రాణమైన రక్తమును గూర్చి విచారణ. ఎందుకు మనిషి రక్తం గూర్చే విచారణ? చూడండి, దాని గూర్చి అనగా మీ రక్తమును గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ఏమండి, నరుని రక్తం కోసం ఎవరిని విచారణ చేస్తానంటున్నాడు? జంతువుని ఎందుకు విచారణ చేయాలి? ప్రతి మనిషి శరీరంలో రక్తం ఉంటుంది కదండి. ఈ రక్తం మనిషి దేహంలో నుంచి బయటకు వచ్చిందనుకోండి, చిందిందనుకోండి నిష్కారణంగా, అలా చిందితే ఆ రక్తాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఎందుకు ఈ రక్తం బయటకు వచ్చింది అని ఎవరిని మొదట విచారిస్తాడు? మొదట విచారణ చేసేది నరులను కాదు, జంతువుని. జంతువుల ద్వారా మనిషి రక్తం బయటకు వస్తుందా? కుక్క కరిచిన,
పట్టుకున్నా, ఎలుగుబంటి చీల్చిన, ఏ జంతువు వలనైనా, ఏ పక్షుల వలన, దేని వలనైనా మనిషి దేహంలో ఉన్న రక్తం గనక బయటికి చిందితే దేవుడి కోపం వస్తుంది. విచారణ అంటే ఏంటి? ఎందుకు జరిగింది? హేబెల్ విషయంలో అదే కదా జరిగింది విచారణ. ఏం చేసావు, తమ్ముడేడి? అయితే మొదట దేవుడు జంతువు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే అది జంతువు వల్ల చిందింపబడలేదు. ఇక్కడ నోవహు గారితో దేవుడు చెప్తున్నాడు, ప్రతి మనిషి ప్రాణం గురించి మొదట నేను దేని పరిశీలిస్తాను, దేని విచారణలో తీసుకొస్తాను? జంతువుని, తర్వాత నరుని. అంటే మనిషి దేహంలోంచి రక్తం రావాలంటే ఇదిగో చంపితేనే వస్తుంది. అది మృగాలు, జంతువులు రెండు, మనిషి. అలాగే మనిషి రక్తాన్ని చిందిస్తే దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టను. నీ ప్రాణమైన రక్తము గూర్చి జంతువును, నరుని వారి సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరుని విచారణ చేయుదును. ఎందుకు రక్తం గురించి విచారణ చేస్తానంటున్నాడంటే, నరుని రక్తము చిందించి వారి రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా ఎందుకు విచారణ చేస్తానంటున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు ఎందుకు మనిషి రక్తం గురించి మనుషులను విచారణ చేస్తానంటున్నాడు? మనిషి రక్తం గురించి ఎందుకు జంతువులను విచారణ చేస్తానంటున్నాడంటే, మనిషి రక్తం కలిగిన, ప్రాణం ఉన్నా అతను ఎవరి పోలికలో ఉన్నాడు? ఎవరి స్వరూపాన్ని ధరించుకున్నాడు? దేవుని స్వరూపాన్ని. అంటే దేవుని స్వరూపాన్ని కలిగిన వారందరూ మనుషులైతే, ఆ మనుషుల్లో ఉన్న రక్తానికి దేవుడిచ్చే విలువ మీకు అర్థమైందా? కయ్యనికి అర్థమైందండి ఈ రక్తబంధం విలువ. అన్నదమ్ములకి మధ్య రక్తం బంధం ఉంటుంది కదండి. అమ్మ నాన్నకు ఉంటుంది, అక్క చెల్లెలికి ఉంటుంది, అన్నదమ్ములకు ఉంటుంది కదా రక్తబంధం. మీ ఇద్దరు ఒకే రక్తాన్ని పంచుకుంటామని మాట్లాడుతుంటారు కదా. నీలో ప్రవహించేది ఏ తల్లి రక్తమో, నాలో ప్రవహించేది ఆ తల్లిదండ్రుల రక్తాన్ని మాట్లాడతారు కదా. అంటే ఒకే రక్తం కదా వీళ్ళకి. కయ్యనికి ఈ రక్తబంధం విలువ అర్థమైందంటారా? రక్తం బంధం యొక్క విలువ కయ్యనికి అర్థమైతే రక్తం చిందేలాగా హేబెలుతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉండి సడన్గా కొట్టి చంపేస్తాడా? అక్కడ ఏ సందర్భం ఏం జరిగింది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఎందుకు వచ్చాడు కయ్యను దగ్గరికి? ప్రతి నరుని ప్రాణమును గూర్చి జంతువుని విచారణ చేస్తాను, వాని సహోదరుని విచారణ చేస్తాను. ఇందుకే హేబెలు ప్రాణం గురించి విచారణ చేస్తుంది ఎవరిని? వాని సహోదరుడు. ఇందుకే హేబెలు సహోదరుడు కయ్యను. ఏమంటే కయ్యనికే నిజంగా నా తమ్ముడు అన్న ప్రేమ ఉంటే, రక్తబంధం విలువ అర్థమైతే రక్తాన్ని చిందించేలాగా కొట్టగలరా? రక్తం చిందిందని మనం ఎలా చెప్పగలమంటే 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుందంటే రక్తం కారేటట్టుగా కొట్టి చంపేశాడు. మన తమ్ముడో చెల్లో రక్తం కారుతూ ఉందంటే మనం తట్టుకోగలమా? అయ్యో చెల్లిని ముందు మనం ఏడుస్తాం, వాళ్ళు ఏడుస్తే కదా. రక్తబంధం అంటారు దాన్ని. అక్క ఏడుస్తే చూడండి, చెల్లి ఏడుస్తుంది, అదేనండి రక్తం అంటే అని మనం పొంగిపోతాం. మన బిడ్డలు అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ ఒకరినొకరు ఆదుకుంటున్నప్పుడు, ఒకరితో ఒకరు ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు రక్తం అండి ఎంతైనా ఒకటే కదా, వాళ్ళే అంటాం. మరి ఈ సందర్భంలో కయ్యనుకి తొలి రక్తబంధం ద్వారా పుట్టినవాడు కయ్యనైనా అతనికి రక్తబంధం విలువ అర్థమైందా? చెప్పండి. అర్థం కాలేదు, అందుకే కదా చంపేశాడు. కానీ ఇంకొంచెం కిందకి వెళ్దామా? అదే అధ్యాయంలో ఇంకొంచెం కిందకి వెళితే ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. ఏమండి, రక్తబంధం మన విలువ కయ్యనికి అర్థం కాలేదు కాబట్టి హేబెల్ని కొట్టి చంపాడు, రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే కయ్యను వివాహం చేసుకొని తను ఒక బిడ్డకి తండ్రి అయ్యాడో అప్పుడు తనకి ఏమైంది? రక్తం అంటే ఏంటో అర్థమైంది. తను
ఆదాము హవ్వ నుంచి రక్తం పంచుకుని పుట్టాడు కయ్యను, అదే రక్తం పంచుకుని పుట్టాడు హేబెలు. ఎక్కడ అర్థం కాలేదు రక్తబంధం విలువ కయ్యనికి. ఎప్పుడు అర్థమైంది? తన రక్తాన్ని పంచుకుని ఒక కొడుకు బయటికి వస్తే అప్పుడు ఇల్లు కట్టించాడా, ఊరు కట్టించాడా? మనమైతే అమ్మ నాకు పిల్లలు పుడతారు వాళ్ళకి ఇల్లు కట్టించాలనుకుంటాం, కానీ కయ్యను ఏకంగా ఊరే కట్టించి ఆ ఊరికి పేరు పెట్టాడు. కొడుకుకి ఏ పేరైతే పెట్టాడో ఊరికి హనోక్ అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు అర్థమైందా రక్తబంధం విలువ ఎవరికి? అంటే రక్తబంధం ముందెందుకు అర్థం కాలేదు, తర్వాత ఎందుకు అర్థమైంది? కొన్ని అనుభవం ద్వారా అర్థమవుతాయి అంటారు తల్లిదండ్రులు. నీకు ఇప్పుడు తెలియదు అమ్మ విలువ, నీకు ఇప్పుడు తెలియదు తండ్రి అంటే ఏంటో. నువ్వు ఒక తండ్రివైతే, నువ్వు ఒక తల్లివైతే, నీ పిల్లలు నీ మాట వినకపోతే అప్పుడు తెలుస్తుంది అంటాం కదా. ఇప్పుడు కయ్యనికి ముందు రక్తం తన తమ్ముడిని చంపినప్పుడు రక్త బంధం విలువ అర్థం కాలేదు. కొడుకు పుట్టేసరికి నా కొడుకు ఊరు కట్టించేశాడు, పేరు పెట్టేశాడంటే ఎంత ప్రేమ, నా రక్తం కదా. అంటే మనుషులలో తన రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలకేంటి, తనతో పాటు రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులు అంటే సహోదరులకేంటి చాలా విలువనివ్వాలి. విలువ ఇవ్వకపోతే ఎవరు విచారణ చేస్తారంటే దేవుడు విచారణ చేస్తాడు. మీరు ఆలోచించండి, ఒక తండ్రి గర్భంలో 2-3 పిల్లలు పుడుతున్నారంటే దేవుడు ఎందుకండి ఆ తల్లిదండ్రులకి వారిని మాత్రమే అక్క చెల్లెలుగా అన్నదమ్ములుగా వారిని మాత్రమే ఎందుకు పుట్టిస్తున్నాడు? మనకి అమ్రాము యోకెబెదు తెలుసు కదండి. ఎవరు వీళ్ళు? మోషే తల్లిదండ్రులు. ఈ అమ్రాము యోకెబెదుకి 3 పిల్లలు, అహరోను, మిరియాము, మోషే. వీళ్ళ 3 రక్త సంబంధులేనా? వీళ్ళ 3 రక్త సంబంధులే. వేరువేరుగా ఎంతో మంది హెబ్రీలు ఉన్నారు ఐగుప్తు దేశంలో. వీళ్ళకి వేరువేరుగా ఒక్కొక్కరిని చోట పుట్టించవచ్చు కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు దేవుడు ఎవరి ద్వారా నడిపించాలనుకున్నాడంటే ఒకే కుటుంబంలో రక్తబంధాన్ని అంటే రక్తాన్ని పంచుకుని పుట్టిన 3 రక్త సంబంధులతోని ఇశ్రాయేలుని దాటించాలనుకున్నాడు. మనకి బైబిల్లో కూడా ఉంది కదండి, అహరోను, మిరియాము, మోషే అను వారి చేత దేవుడు వారిని నడిపించెను. అంటే దేవుడు ఒక తల్లి గర్భంలో అన్న చెల్లెలుగా అక్క చెల్లెలుగా కొంతమందిని పుట్టిస్తున్నాడంటే మా అక్క గొప్పదండి నేను కాదు, మా అక్క దేవుని నమ్ముకుంది నేను కాదు అని విడిచిపెట్టడానికి కాదు. మోషే ఏమో అరణ్యానికి వెళ్ళిపోయాడు, అహరోను మిరియాము ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇక్కడ మోషేకి అరణ్యంలో దేవుడు పనప్ప చెప్పాడు, నువ్వు వెళ్ళు ఇశ్రాయేలుని నడిపించు అని. వెళుతూ ఉన్నప్పుడు ఎవరు ఎదురొచ్చారు? అహరోను వచ్చి కౌగులించుకొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అంతకుముందు వరకు తమ్ముడు వెళ్ళిపోయాడు అనుకున్నారు, కానీ దేవుని పని వచ్చేసరికి 3 ఏకమైపోయారా? అంటే రక్త సంబంధులు ఉన్నారంటే వాళ్ళేదో చక్కగా ప్రేమ విందులు చేసుకొని ఆస్తులు పంచుకొని ఆనందంగా ఒకే ఇంట్లో ఉండడం కాదు. రక్త సంబంధులుగా దేవుడు ఎందుకు కొంతమందిని ఆ కుటుంబంలోనే అదే తల్లికి తండ్రికి బిడ్డలుగా ఎందుకు పుట్టిస్తున్నాడంటే రక్తబంధం విలువ మీరు తెలుసుకొని దేవుని కోసం పని చెయ్యాలి అని. వాళ్ళైతే అహరోను, మిరియాము, మోషే మహానాయకులు, మేము కాదని మీరు అనుకోవడానికి లేదు. ఏ గర్భం ద్వారా ఎవరు రావాలో, ఎవరు ఏ సంతానాలుగా మారాలో అంతా దేవుని చిత్తం. నాకు మొదటి కూతురు పుట్టింది, తర్వాత ఎవరు పుడతారో నాకు తెలియదు, కానీ దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి నిన్నే ఎందుకు అక్కగా ఇచ్చాడు, నిన్నే ఎందుకు తమ్ముడుగా ఇచ్చాడు అంటే వాళ్ళకి చెప్పాలి, నాన్న ఒకరోజు మిరియామునే ఎందుకు ఇచ్చాడంటే ఆమె సాహసము గల స్త్రీ, ఎవరికి భయపడకుండా మోషేని చాలా జాగ్రత్తగా ఫరో కుమార్తె ఉన్న ఏటివుడి దగ్గరికి వెళ్ళి పంపిస్తుంది. నేను ఉండాలి, తినే నీకు అక్కగా ఉండాలి. ఎప్పుడు భార్యకు భర్తే కరెక్ట్, భర్తకు భార్య కరెక్ట్ అనుకోకండి. ప్రతి బంధం ఏర్పరచబడిన ప్రతి బంధం దేవుని వలననే ఏర్పరచబడింది. ఏమంటే భార్యనైతే ఎన్నుకోగలరు కానీ బిడ్డల్ని ఏ తల్లి తండ్రిని ఎన్నుకోగలరా? పోయి పిల్లల్ని అడుగుతాను, నేను ఈ మమ్మీ డాడీకి ఎందుకు పుట్టాను, ఇంకో అమ్మకు పుట్టుండాల్సింది కదా, అదిగో వాళ్ళ మమ్మీ మంచిది, వాళ్ళ కడుపులు ఎందుకు పుట్టలేదు, మా నాన్న ధనవంతుడు ఏంటి ఎంత బాగుండేది, ఇలా అనుకుంటారు కదా ఏదో ఒక సందర్భంలో. నువ్వెందుకు వచ్చావు మమ్మీ, నాకు పిన్ని అయినా అమ్మాయి ఉండే బాగుండేది. మీకు అలాంటి మీకు ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి తల్లిదండ్రులను ఎన్నుకునే అవకాశం లేదు. రక్త బంధాన్ని ఎంచుకునే అవకాశం ఏ మనిషికి లేదు. అది దేవుని వల్ల నియమింపబడింది, దేవుని వల్లనే ఆ రక్తబంధం కొనసాగాలి.
ఎప్పుడు అలా అనుకోకూడదు. ఇది మీరు గమనించాలి. కయ్యను విషయం మనం ఆలోచించాము. దేవుడే ప్రతి మనిషికి రక్తబంధాన్ని ఏర్పరుస్తున్నాడని తెలుసుకున్నాము. మరి రక్త సంబంధుల పట్ల ఎలా ఉండాలి? చాలా మంది ఊరిలో ఉన్న వాళ్ళందరికీ గొప్పగా కనబడుతుంటారు. ఇంట్లో తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోరు. ఇంట్లో తోడబుట్టిన వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మొహం తిప్పుకుంటారు. అక్క వచ్చి అడుగుతుందేమో, ఇప్పుడు అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, నన్ను ఎక్కడ డబ్బులు అడుగుతాడు అని చాలా మంది ఫోన్లు కూడా ఎత్తారండి. వాడి కష్టంలో ఉన్నాడు, ఏరా ఇలా అయింది అని అడగడానికి కూడా వెనక అడిగేస్తారు. ఎందుకు? ఇప్పుడు కనుక ఫోన్ చేస్తే, అన్నయ్య కొంచెం డబ్బులు చూడగలవా, అన్నయ్య బిడ్డకు జ్వరంగా ఉంది, కొంచెం ఏదైనా సహాయం చేయగలవా అని ఎక్కడ నోరు తెరిచి అడుగుతాడు. నేను ఎక్కడ లేదని చెప్పాలని ముందు అసలు ఫోనే ఎత్తారు. ఒకవేళ ఊరు పండగకి వచ్చిన వాళ్ళతో కలిసి ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడు. ఎందుకు? నేను సంపాదించింది ఎక్కడ వాడికి ఇచ్చేయాలా అని. అంతే కదండి. నేను కూడా చాలా చూశాను. డబ్బు ఉన్నంత వరకు మనం కావాలి, డబ్బు లేదనుకోండి మనం ఫోన్ చేసినా ఎత్తారు. ఎందుకు? అమ్మో ఎప్పుడు చిన్నాన్న ఇది కావాలి, పెద్దనాన్నగారు ఇది కావాలి, అత్త ఇది కావాలని ఎక్కడ అడుగుతాము, వాళ్ళు ఎక్కడ చెయ్యాలో అని రక్త సంబంధుల దగ్గర ఏం చేస్తారు తెలుసా? మొహం తిప్పేసుకుంటారు కదండి. మనం చాలా ఫేస్ చేస్తుంటాం ఇలాంటివి. ఎందుకంటే ఒకప్పుడైతేనండి గొప్పగా ఉండేవండి సంబంధాలు. ఇప్పుడు అసలు మరీ బొత్తిగా ఎలా మారిపోతున్నారంటే, నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలియదు అన్నట్టే. పక్కింటి వాళ్ళైనా కొంచెం సహాయపడతారేమో కానీ, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళైనా అయ్యా మనకు కొంచెం డబ్బు వేసుకొని వీళ్ళకి సాయం చేద్దాం అనుకుంటారు. కానీ రక్త సంబంధులైన వాళ్ళు మాత్రం చెయ్యి చాచిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఎందుకు రక్త బంధాన్ని దేవుడిని మధ్య పెట్టాడు? సహోదరుడు అంటే ఒకే ఉదరంలో నుంచి దేవుడు నీ తర్వాత నీ తమ్ముడి తర్వాత నీ చెల్లిని పుట్టించాడు అంటే ఊరకనేనా? వారి బాగోగులు చూసుకోవాలనే కదా. సమాజంలో సహజంగా ఏమంటారంటే, ఇంటికి పెద్ద తండ్రి, తర్వాత తల్లి. ఆ ఇంటికి ఎవరైతే మొదట పుడతారో అది అక్కైనా అన్నైనా, అంటే కొడుకైనా కూతురైనా, నాన్న తర్వాత నాన్న ఎవరు? అన్న. అమ్మ కూడా పనిచేసేటప్పుడు ఇంటి యజమానప్పుడు మొదటి పుట్టిన కొడుకు అయిపోతాడు. అప్పుడు కొడుకు ఏం చేయాలి? అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. అదే కదా ఈ సమాజంలో మనం ప్రారంభం నుంచి చూస్తుంది. అటువంటిది వదిలేశారనుకోండి కుటుంబాన్ని అంతా, ఏమైపోతుంది? కుటుంబం చల్లాచెదరైపోతుందా? వాళ్ళకి ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే నా కుటుంబం నా పిల్లలు అని. కానీ దేవుడి దృష్టిలో ప్రతి కుటుంబం ఎవరి కుటుంబం? మనం చదువుకున్నాం కదా ఈ మాట చాలాసార్లు. ఎఫెసీ పత్రిక చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. అంటే ప్రతి కుటుంబం దేవునిదే. ఆ కుటుంబంలో ఒక సభ్యుడవు. నువ్వు ఎక్కడ వెళ్ళి నాకు సంబంధం లేదేమో అంటావని ఖచ్చితంగా నీ మధ్య ఒక బంధాన్ని అయితే మాత్రం ఆయన ఏర్పాటు చేశాడు. మరి బంధం ఏర్పాటు చేసిన వీరెవరో నాకు తెలియదు అంటే మరి దేవుడికి బాధ ఉంటుందా ఉండదా? మా కుటుంబంలో 5గురం అండి. నేను, మా అక్క, మా అన్న, చివరిదాన్ని నేనే. అక్క అన్న ఉన్నారంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళతో నేను మాట్లాడిన వాళ్ళ మధ్య సంబంధాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి, కానీ ఈ సంబంధాన్ని పెంచకూడదు కదా. నాకు పెళ్ళయింది, నీతో నాకు సంబంధం లేదంటే అది స్వార్థం అవుతుందా? ఖచ్చితంగా స్వార్థం అవుతుంది. ఎందుకంటే నీ మధ్య రక్తబంధాన్ని పెట్టాడంటే, వివాహ బంధం అన్ని విషయాల్లో గొప్పదే, కానీ రక్తబంధాన్ని వదిలేయమన్నాడు దేవుడు. దేవుడు ఏమని చెప్పాడో చెప్పమంటారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనంలో భక్తులైన వాళ్ళతోనే చెప్తున్నాడండి దేవుడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. 3వ వచనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకోలేక నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఎందుకు ఎవరంటున్నారు అనుకున్నారు ఈ మాట? దేవుడి మీద భక్తితో కడుపు మార్చుకొని దేవా దేవా దేవుని పిలుస్తున్నారు భక్తులు. ఎవరిని అడుగుతున్నారు తెలుసా? ఎందుకు చూడవని దేవుణ్ణి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇదేని ఆయాసపరుచుకుంటున్నారంట? ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నారు. అంటే రక్తమే కదా ప్రాణం అంటే. సరే, మా ఉపవాసం ఎందుకు చూడవాలంటే దేవుడు వాళ్ళతో చెప్తున్నమాట మనం 7వ వచనం నుంచి చూద్దాం. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు
తప్పింపకుండుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు కుమారుల పేదలను దిక్కుమాల బీదల్ని ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావు తిండి మానేసి. దేవా చూడు చూడు అంటున్నావు. అంటే భక్తుడైనా ఉపవాసం ఉంటున్నాడు అంటే భక్తుడనేనా లోకం దృష్టిలో? లోకం దృష్టిలో నువ్వు భక్తుడివైనా నువ్వెంత ఉపవాసం ఉన్న దేవుడు అన్నమాట. నీ ఉపవాసం కానీ నీ మాటలు కానీ నీ ప్రార్థన కానీ నీ పని కానీ ఆయనకి అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఏంటి? నీ ప్రాణం నువ్వు ఆయాసపరుచుకుంటున్నావు. కానీ నీ రక్త సంబంధం అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి కనబడినప్పుడల్లా నువ్వేం చేస్తున్నావు? మోకం చాటేస్తున్నావు ఎక్కడ సహాయం చెయ్యాలా అని. కానీ నాకు మాత్రం నీకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటున్నావు. నాకేంటి నువ్వు చేసేది? ముందు నీ రక్త సంబంధికి నువ్వు మొహం తప్పించకుండా ఉండు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే దేవుడు రక్త సంబంధులకి ఇచ్చిన విలువ అర్థమవుతుందా? మనం చాలామంది మనలో సత్యం తెలిసిన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, మేము సత్యం తెలుసుకున్నాం కదా చాలు, వాళ్ళు విన్నా వినకపోయినా మాకు అనవసరం, వాళ్ళు మారలేండి, వాళ్ళు చేయలేనండి. ఈ లోక సంబంధాల విషయం గురించి నేను మాట్లాడడం లేదు. కానీ మనకి వాక్యం తెలిసినప్పుడు మన కుటుంబంలో మన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకి కానీ మన రక్త సంబంధులకు కానీ మన తోబుట్టువులకి కానీ ఎంతవరకు ఈ సత్యాన్ని మనం తీసుకెళ్ళగలుగుతున్నాం? ఆహారం ఇచ్చే విషయంలోనే కాదు, వస్త్రాలు ఇచ్చే విషయంలోనే కాదు, సహాయం చేసే విషయంలోనే కాదు, నీ రక్త సంబంధి కనబడినప్పుడు నువ్వు ఎందుకు మొహం తిప్పుకోవాలి? ముఖం తిప్పుకుంటే మనకు నచ్చుతుందండి అసలు? నేను వచ్చానండి, నేను ఇలా కిందకి నడిచి వెళ్తున్నప్పుడు అక్క వందనాలు అన్నాను అనుకోండి, మొహం తిప్పుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? కొట్టినంత పనే కదా మొహం తిప్పుకోవడం అంటే. ఒక వ్యక్తిని ఎదుట ఉన్నప్పుడు అది నీ రక్త సంబంధి, ఎవరో కాదు, ముక్కు మొహం తెలియని వ్యక్తి కాదు. నేనేదో ఇప్పుడు సడన్గా వచ్చానండి మళ్ళీ వెళ్ళిపోతాను. నాకు ప్రేమతో వందనాలు చెప్పి నీ సొంత అన్నో సొంత అక్కో సొంత చెల్లె పక్కనే ఉంటే వారికి వందనాలు కూడా చెల్లించకపోతే దేవుడికి ఇష్టం? అది వాక్యోపదేశకులకు చెప్పేశాను, దైవజనులకు చెప్పేశాను అనుకుంటున్నారేమో. తప్పది. నీ రక్త సంబంధికి మొహం తప్పించుకొని నీ రక్త సంబంధిని పట్టించుకోలేని నువ్వు దేవుడికి ఏది చేసినది వ్యర్థం. అది దేవుడికి నచ్చదు. అర్థమవుతుందా? కానీ సమాజం ఇలాంటివి ఆలోచిస్తుందా? దేవుడికి నాకు దేవుడు అంతే, ఈ లోకంతో నాకు సంబంధం లేదు. మరి ఎందుకు రక్త సంబంధాలు పుట్టించాడు దేవుడు? ఎందుకు నీ కడుపున పిల్లల్ని దేవుడు పుట్టించాడు? ఆలోచించాలి కదా. చూద్దామని ఇంకొక మాట కూడా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం కాదండి, 19వ వచనం చూద్దాం. మొదట 16వ వచనం చూద్దాం, తర్వాత 19. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఇక్కడ దేవుడికి ఇష్టం లేనివి, అసహ్యించుకునేవి ఉన్నాయంటండి. గొంగళి పురుగు అంటే మీకు ఎంతమందికి ఇష్టం? అసలు గొంగళి పురుగుకి ఇష్టం అనే పదాన్ని జోడించవచ్చా? ఏ ఒక్కరు గొంగళి పురుగు దగ్గర అప్ప అనరు. చీ, అసహ్యం కదా. దేవుడు కూడా అసహ్యమైనది ఉంది. మీకు గొంగళి పురుగు అయితే దేవుడికి అసహ్యమైనది, ఒళ్ళు జలధరించేది, కోపం వచ్చేది, అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలనిపించేవి కొన్ని ఉన్నాయట. అవి 6 ఉన్నాయి. 7 అయితే మరీ దారులు, హేయము అన్నాడంటే వాటి జోలికి వెళ్ళడు. ఏంటి అవి అంటే వాడి జాబితా చాలా చెప్పాడు. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం. 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. అన్నదమ్ములు అంటే ఎవరండి? రక్త సంబంధులే కదా. అన్నదమ్ముల మధ్యలో ఎవరైనా జగడాలు పుట్టిస్తే వాళ్ళంటే దేవుడికి మహా అసహ్యం. చాలా మంది చూడండి, మా కుటుంబంలోనే మా మావయ్య గారు కుటుంబం అన్నదమ్ములు అందరూ చక్కగా కలిసి ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్న మాట అన్నా మనందరం కలిసి ఉండాలి, అబ్బాయి మనం మంచిగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలని అందరినీ కలుపుతూ ఉంటారు ఆయన. అలాంటి ఆయన చూసి ఒక ఆవిడ ఎప్పుడో ఒక మాట అంటదండి. మా అత్తగారు చెప్పారు నాకు ఈ మాట, ఎప్పుడు విడిపోద్దో ఈ సీనయ్య కుటుంబం నా కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని చూస్తున్నాను అంటుంది. ఏంటండి మనుషులు ఏంటండి? అన్నదమ్ముల మధ్య ఎప్పుడు జగడాలు వస్తాయా, ఎప్పుడు విడిపోతారా అని ఆశతో చూస్తుందంట. ఏంటి ఆశతో? ఏం చూడాలి? ఆశతో మంచి కార్యాలు చూడాలి. వీళ్ళ కుటుంబం ఎప్పుడు పగిలిపోద్దా, వీళ్ళ ఆస్తులు ఎప్పుడు ఒకరికొకరు ఆస్తుల కోసం కొట్టుకుంటారా? ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారా లేదా సమాజంలో?
ఆవిడ మళ్ళీ బయట ఒక క్రైస్తవురాలు. ఏమ్మా, క్రైస్తవురాలేనా? అసలు ఇలాంటి మనస్సు దేవునికి ఇష్టమా? యెహోవాకు అసహ్యములైనవి 6 కలవట అందులో ఇది ఉందంటే, ఎప్పుడు అన్నదమ్ములు ఒక కుటుంబంగా కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య దేవుడు రక్తబంధాన్ని దేవుడే కదా ఏర్పాటు చేశాడు. మరి ఆ రక్తబంధం విడిపోవాలని కోరుకుంటున్నావంటే, వాళ్ళ మధ్య జగడాలు పుట్టించాలనుకుంటున్నావంటే నువ్వంటే దేవుడికి. కానీ ఆవిడ క్రైస్తవురాలు, మరి ఆవిడ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. నిజంగా ఆమె కనుక ఇక్కడ ఉండుంటే ఏమైపోయేదో మరి. అన్నదమ్ములలో జగడములు పుట్టి కొంతమంది నిజంగానండి, పక్కింట్లో ఏం జరుగుతుంది, పొరుగింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడు ఆస్తుల కోసం కొట్టుకుంటారు, నేను అనుకున్నానులే ఏదో ఒక రోజు రాకపోతుందా, నేను చూడకపోతానా అంటే చూడాలని ఆశ. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ దేవుడికి అసహ్యం. మీకు గొంగలు పురుగును చూసినప్పుడల్లా ఆ క్యారెక్టర్ని గుర్తు తెచ్చుకోండి. నిజంగా దేవుడు అసహించుకుంటాడా? నిజంగా అవునండి. దేవుడు ఏమన్నాడు చూస్తారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూసారా? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. పుట్టినోట్లు ఏముంది? ఎట్లు ప్రేమింపగలడు? ఏమండి, సహోదరులు అంటే రక్తబంధం కదా. ముందు ఇది మీరు బాగా ఆలోచించండి. తర్వాత కూడా ఈ వచనం మళ్ళీ చదువుదాం. మనం వద్దాం ఇక్కడికి. అరగంట అయ్యింది ప్రసంగం స్టార్ట్ అయ్యి. ఎవరు నిద్రపోకండి, ఆకలి కోసం ఆలోచించకండి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. తన కంటికి కనిపిస్తున్నాడు సహోదరుడు, కంటికి కనిపించని వాడు దేవుడు. దేవుడు ఎందుకు కంటికి కనిపించడు అంటే అతని ఆత్మ. కంటికి నీ తమ్ముడు ఎందుకు కనిపిస్తున్నాడు, నీ సహోదరుడు ఎందుకు కనిపిస్తున్నాడు అంటే అతను రక్త మాంసములు కలిగిన వాడు, అంటే రక్తం కలిగిన వాడు. కంటి ముందు ఉన్న రక్త సంబంధికి విలువ ఇవ్వలేని నువ్వు కంటికి కనిపించని ఆత్మ బంధానికి విలువ ఎలా కట్టగలవు? అంతే కదండి. ప్రసన్న డాడీ పాట రాశారు, రక్త బంధమే తెలియని నీకు ఆత్మబంధం ఏం తెలుసు కదా. రక్త బంధమే తెలియదు నీకు, కంటి ముందున్న సహోదరుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. రక్త బంధాన్ని కలిసి పుట్టి ఎన్నో సంవత్సరాలు కలిసి పుట్టి ఒకే కంచంలో తిని ఒకే ఇంట్లో పెరిగి ఒకే అమ్మ నాన్నకి బిడ్డలుగా ఉన్న మీరే రక్త సంబంధికి నువ్వు విలువ ఇవ్వకుండా రక్త సంబంధికి మొహం తప్పించి రక్త సంబంధిని నువ్వు ప్రేమించలేకపోతుంటే ఎక్కడో ఉన్నాడాయన దేవుడు కనబడ్డు ఆత్మ. ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించగలవు అంటే నీకు బంధం విలువ తెలీదు, రక్త బంధం విలువ తెలీదు, ఆత్మబంధం విలువ అంతకంటే తెలీదు. అసలు నీకు దేవుని ప్రేమే అంటే దేవుని ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? ముందు తన రక్త సంబంధుల్ని ప్రేమిస్తాడు. యోసేపు అదే కదండి చేశాడు. ఎంత అన్యాయం చేసినా ఏమన్నాడు? సహోదరులారా, ఇది మన మేలుకే దేవుడు చేశాడు. నాకు కలిగిన కీడు మీ వల్లే కలిగినా, మీ వల్ల కీడు కలిగిందని డైరెక్ట్గా అన్నాడా? సూటిపోటి మాట్లాడినాడా? ఇది బహుజనుల మేలుకు కలుగునట్లుగా దేవుడే దీన్ని ముందుగా ఉద్దేశించాడు. మీరు ఎందుకు అన్నలారిలా అయిపోతున్నారు? గొడవ పడకండి, మీకు కావాల్సింది ఇస్తాను. ఇది కదా రక్త సంబంధికి ఇవ్వాల్సిన విలువ. వాక్యం తెలిసిన వాడు, భక్తి కలిగిన వాడైతే అలా ఉండాలి. కానీ భక్తి కలిగిన వారు ఈరోజు ఎలా ఉంటున్నారు? ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు ఆస్తుల కోసం తన్నుకొని చేస్తారా, అవి నా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడాలా, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. కానీ దయచేసి అలా మనం ఉండకూడదు. అయితే ఇప్పటి వరకు మనుషుల మధ్య ఉన్న రక్తబంధం గురించి మనం ఆలోచించాం, అంతే కదండి. ఇక అసలైన రక్తబంధం ఒకటి ఉంది. ఈ మనుషులకి రక్తబంధం విలువ అర్థం అయితేనే కదా ఆత్మబంధం విలువ అర్థమవుతుంది. భూ సంబంధమైన సంగతులు అర్థం కాని మనిషికి పరలోక సంబంధమైన సంగతులు అర్థం కావని యేసుక్రీస్తు చెప్పారు. భూ సంబంధమైన సంగతులు అర్థం కాని మీకు ఆత్మ సంబంధమైన సంగతులు, పరలోకానికి సంబంధించిన సంగతులు నేను ఎలా చెప్పాలి? ఒకవేళ నేను చెప్పినా అవి మీకు అర్థం కావన్నాడు. చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నమాట, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు? పరలోక సంబంధమైనవి అంటే ఆత్మ సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి అంటే రక్తము మాంసము ఈ లోకంలో ఉన్న బంధాలు, అంతే కదండి. రక్త మాంసాలు పరలోక సంబంధమైనవా కావా?
రక్త మాంసములు భూ సంబంధమైనవా పరలోక సంబంధమైనవా? ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఎందుకంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అంటే ఖచ్చితంగా రక్త మాంసములు అనగా ఈ లోకానికి సంబంధించినవే, భూ సంబంధమైన సంగతులే మనిషికి అర్థం కాకపోతే, ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచిన ఇహలోక సంబంధమైన బంధాల విలువే అర్థం కాకపోతే పరలోకంలో కంటికి కనిపించని ఆత్మ బంధం విలువ తెలుస్తుందా? అర్థమైందని నేను చెప్పింది. కంటికి కనిపించే ఈ భూమి మీద ఉన్న రక్తబంధం విలువే మనిషికి అర్థం కాలేనప్పుడు, కంటికి కనిపించే సహోదరుణ్ణే ప్రేమించలేనప్పుడు, కంటికి కనిపించని ఆత్మబంధాన్ని మనిషి నమ్మగలడా? నేను నమ్ముతున్నానండి బలంగా అన్నావంటే నువ్వు అబద్ధికుడవి. నమ్ముతున్నానంటే నీకు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు నమ్ముతున్నావని దేవుడు నమ్మాలిగా. రక్తబంధం విలువ మనిషికి అర్థం కాలేదు. అందుకే దేవుడు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. మీ తల్లిదండ్రుల గర్భాల నుంచి మీరు అన్నదమ్ములుగా పుడుతున్నారు, మీకు ఏమీ అర్థం కావట్లేదు, గొడవలు, కలహాలు, ఆస్తుల కోసం చంపుకుంటున్నారు కదండి. ఎన్ని చోట్ల మనం వినలేదు ఇలాంటి మాటలు. ఆస్తుల కోసం చంపుకున్న అన్నదమ్ములు, కిడ్నాపులు, వాళ్ళ పిల్లలే చంపడం, చాలా ఘోరాలు వింటున్నాం మనం కదా. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, ఒకే రక్తం ద్వారా, నా తల్లిదండ్రుల రక్తం వేరు, మీ తల్లిదండ్రుల రక్తాలు వేరు, కానీ మీ అందరినీ ఒకే రక్తం ద్వారా అన్నదమ్ములే అక్క చెల్లెలు చేసేస్తారు. చేశాడా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. రక్తమే ఇచ్చి ఎందుకు కొన్నాడు? దేవుని స్వరూపంలో సృజింపబడిన వాడు నరుడైతే, అతడు రక్త మాంసములు కలిగిన వాడైతే, ఆ రక్త మాంసాలు కలిగిన మనిషికి రక్తబంధం అంటే ఏంటో గొప్పతనాన్ని తెలపడానికి, నిరూపించడానికి యేసుక్రీస్తు వారు అడుగు పెట్టారు. యేసుక్రీస్తు వారు దేవుడు అండి. దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, కొన్నాడు మనందరినీ. రక్తం ఇచ్చి కొన్నాడు. ఏ తల్లైనా రే నా రక్తం ఇచ్చి కొన్నాను రా నేను అంటారా? నా రక్తం రా అంటది. రక్తాన్ని పంచుకున్నావు అంటది. నీకున్న రక్తాన్ని ఇచ్చేవారు రక్తంతో కొనగలరా? రక్తం ఇచ్చి అందరినీ కొనేశాడంటండి. అంటే క్రీస్తు రక్తంలో కొనేశాడు కాబట్టి ఇక మనం అందరూ ఏ బంధంలోకి వెళ్ళిపోతామో తెలుసా? క్రీస్తు రక్త బంధంలోనికి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఉన్న మా అమ్మ నాన్న రక్తబంధం, మీ అమ్మ నాన్న రక్తబంధం కాదు, ఇంకో గొప్ప రక్తబంధం ఉన్నది, క్రీస్తు రక్తబంధం. అమ్మ నాన్న రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళు ఆస్తులు పంచుకోవచ్చు, కానీ క్రీస్తు రక్తబంధంలోనికి వచ్చిన వాడు పరలోకాన్ని గెలుచుకోగలడు, దేవుని ప్రేమను సంపాదించుకోగలడు, దేవునికి కుమారుడు కాగలడు. చాలా లాభాలు ఉన్నాయి. క్రీస్తు రక్తబంధం ద్వారా ఏర్పరచబడిన మీకు చాలా లాభాలున్నాయి. క్రీస్తు రక్తబంధం ద్వారా సహోదరులుగా ఉన్న మీకు చాలా నియమాలు కూడా ఉన్నాయి. సహోదరుడు అంటే ఎంతసేపు మన కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం అనుకుంటున్నాం, అది పాటించాలి. భూ సంబంధమైన రక్తబంధము మీరు పాటించాలి. దేవుడు చెప్పాడుగా, రక్త సంబంధికి మొహం రప్పించొద్దు, అన్నదమ్ముల మధ్య చిచ్చులు గొడవలు పెట్టొద్దు, నీకు రక్తబంధాన్ని ఇచ్చారంటే నీకు ఆ బాధ్యత ఉందని కదా. ఇప్పుడు క్రీస్తు రక్తబంధం విషయానికి వస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇంతకుముందు మన వాక్య పఠనం చేశామే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి పూర్తిగా. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. మునుపు దూరస్తులైన మీరు ఏమంటే, నాకు మీరు దూరం, మీకు నేను దూరం, అవునా? ఇశ్రాయేలీలకి మనకి ఏమన్నా రక్త సంబంధం ఉందా? చెప్పండి. చాలా మంది ఇండియాలో మేము ఇశ్రాయేలీలం అండి. ఏ రక్తం నీది? ఏ గోత్ర రక్తం? రూబేను గోత్రమా, ఏంటి బెన్యామీను గోత్రమా, యూదా గోత్రం? ఏ గోత్ర రక్తం నీలో ప్రవహిస్తుందని అడగండి. వాళ్ళలో ఆ రక్తం ప్రవహిస్తుందా? లేదు. అలా చూసిన ఇశ్రాయేలుకి మనం దూరస్తులమే. ఇప్పుడు ఈ విధంగా మనం చూసిన మీ దేవురు నా దేవురు.
ఎక్కడో ఎక్కడో ఉన్నాము. ఏ రక్తబంధం మన మధ్య లేదు. కానీ క్రీస్తు రక్తము వలన మునుపు ఎలా ఉన్నారు మీరు? దూరస్తులు. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎలా అయిపోయారు? దగ్గరైపోయారు. దగ్గర ఉండే వాళ్ళు ఎవరు? రక్తం వల్ల దగ్గరైన వాళ్ళు ఏమంటారండి? రక్త సంబంధులు. మీరు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు అయ్యారంటే మీరందరూ క్రీస్తు రక్త సంబంధులు. మన అందరి మధ్య ఉన్నది క్రీస్తు రక్త బంధము, అంతే కదండి? మరి క్రీస్తు రక్త బంధం ద్వారా మనం అందరం సమీపస్తులమైతే మనందరం ఏమవుతాం? ఒకరికొకరు సహోదరులమే కదా. సహోదరుల మధ్య ఉండేది సహోదరులు అంటే ఒకే ఉదర్ నుంచి వచ్చిన వాడు, రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు. మనం క్రీస్తు రక్తం ద్వారా కొనబడ్డాము. క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులమయ్యామంటే ఖచ్చితంగా మనందరం ఎవరు? క్రీస్తు రక్త బంధం కలిగిన వారు, ముఖ్యంగా సహోదరులు. ఇప్పుడు క్రీస్తు రక్త సంబంధులమైన మనం ఎలా ఉండాలి? చాలా మందికి ప్రతి వారం మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. క్రీస్తు రక్తాన్ని తీసుకుంటున్నాం మనం అంతా ప్రతి వారం. ఆ క్రీస్తు రక్తం తీసుకుంటే ఏమవుతుందో యేసు రక్తం పాట వినండి, అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు రక్తం విలువ నేడున్న క్రైస్తవులకు అర్థమైందా? నేను హైందవుల గురించి, దేవుని నమ్మని అన్యుల గురించి మాట్లాడడం లేదు. ఇంతకు ముందంతా ఈ లోక సంబంధమైన సంగతులు మీకు చెప్పాను, భూ సంబంధమైన సంగతులు చెప్పాను. ఇప్పుడు పరలోక సంబంధమైన సంగతులు ఆలోచిద్దాం. క్రీస్తు యేసు పరలోకం నుండి వచ్చాడు, వచ్చి చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు. ఎప్పుడు కార్చాడంటే 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చాడు. అప్పుడు కార్చిన రక్తం ఇప్పుడు క్రీస్తు వచ్చేటంత వరకు ఎవరెవరైతే ఈ భూమి మీద పుట్టబోతున్నారో వాళ్ళందరికీ క్షమాపణ కలిగిస్తూనే ఉంటుంది క్రీస్తు రక్తం అని మనందరం నమ్మాము, బాప్తిస్మం తీసుకున్నాము. అంతేనా? క్రీస్తు రక్తం గురించి, క్రీస్తు రక్తం అంటే ద్రాక్షరసం తీసుకోవడం, సువార్త ప్రకటించడం, ద్రాక్షరసం తీసుకోవడం, సువార్త ప్రకటించడం, ఏ తప్పు చేయకుండా ఉండటం, ఇంతేనా? క్రీస్తు రక్తం విలువ తెలియటం అంటే ఇది కాదండి. ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అందుకంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడింది కదండి, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సింపుల్ గా నీ సహోదరుడు, సంఘంలో సభ్యుడు, క్రైస్తవుడిని రాయొచ్చు కదా పౌలు గారు. ఆయన చాలా విపులీకరించి ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ నీ సహోదరుడు అంటున్నాడు. ఏమండి, ఎవరి కొరకు అన్న పదం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? జయశాలి గారు ఉన్నారండి, జాన్సన్ డాడీ ఉన్నారు. జాన్సన్ డాడీ తనకున్న కోట్లు పైన వేసుకుంటారు కదా, మీటింగ్కి వెళ్ళేటప్పుడు వాక్యం చెప్పడానికి వేసుకునే కోట్లు ఎవరికి ఇచ్చారో తెలుసా? అది అతనికి అన్నాం అనుకోండి, అతను కాదు, అతనికే అని నేను చెప్తున్నాను ఉదాహరణ. మీరు వెంటనే ఎవరు అని చూసారా లేదా? ఒక క్షణం చూసారా? అతను నిజంగా ఉన్నాడు, నిజమా? ఇతను కాదు. ఎందుకంటే అంత తృష్ణ మీకు? జాన్సన్ డాడీ చనిపోయారు. ఆయన గొప్ప వాక్యోపదేశకుడు, గొప్ప గాయకుడు, చాలా డాడీ గ్రేట్. క్రీస్తు కంటేనా కోటు గొప్పదా, రక్తం గొప్పదా? ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినా ఆని సహోదరుడు అంటే మీకు అర్థం కాలేదు. కానీ జాన్సన్ ఎవరికి కోట్లు ఇచ్చాడో అతను అనేసరికి వెంటనే అంటే రక్తం విలువ అర్థమైందా, కోట్ల విలువ అర్థమైందా కదా? ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తే ఎలా? తాతయ్య ఇదిగో నాకున్న బట్టలన్నీ, నా చెప్పులన్నీ, షూ అన్నీ నాకు కొట్టేపోయండి, నేను ఎన్నైనా వేసుకుంటాను, వీళ్ళకి ఇచ్చేస్తానన్నారు అనుకో. ఎవరైనా షూ వేసి కనబడ్డారనుకోండి సలార్లో పిల్లలు, మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు, ఓహో తాతయ్య ఇతనికి ఇచ్చారా, ఓ ఎంత గొప్పడైతే తాతయ్య ఇస్తారు, తాతయ్య ఉరికేస్తారా అంటారు కదా. అంత గొప్ప ఆయన ఇతనికి ఇచ్చారంటే ఇతనిలో ఏమున్నాయో అనుకుంటామే. మరి ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఈ మాట విని అర్థమైందా? అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎవరి కొరకు జయశాలి తాతయ్య ఒక బండి ఇచ్చారు, బండి
చరా ఎవరి కొరకు క్రీస్తు చచ్చిపోయాడా? చచ్చిపోయేటంత ప్రేమ ఉందా? ఇందుకే అలా ఎవరి కోసం చచ్చిపోయాడంట? ఇదిగో నీ ముందు కూర్చున్న వ్యక్తి కోసం, నీ పక్కన ఉన్న చెల్లి కోసం, నీ పక్కన ఉన్న అమ్మ కోసం, నీ ఎదురు ఉన్న అన్నదమ్ముల కోసం. అర్థమవుతుందా? ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినట్టు చిన్న మాట కాదండి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. చనిపోవడం అంటే సింపుల్గా చనిపోయాడండి. ఆయన గుండెపోటుతో చనిపోయాడా? ఎలా చనిపోయాడు? ఎంత రక్తం కార్చాడు, ఎంత చిత్రహింసలు అనుభవించాడు. నా కోసం అండి ఆ రోజు దెబ్బలు తిన్నది, నా కోసం అండి మాట పడిందని. ఒక మాట పడిన వాళ్ళకి, దెబ్బ తిన్న వాళ్ళకి మీరు అంత విలువిస్తున్నారే. ఒక రోజంతా ఆయన్ని చెరసాల్లో ఉంచి రాత్రంతా మళ్ళీ ఉదయాన్ని సిలువ మోయించుకుని ఆయన కొడాలతో కొడితే ఎంత హింస ఎవరి కోసం అనుభవించాడు? మనం ఎప్పుడు ఏమనుకుంటే నా కోసం అనుకుంటా. కరెక్టే, నీ కోసమే, కానీ పక్కనున్న సహోదరుడి కోసం కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక మనిషి తన దగ్గరున్న విలువైన వస్తువుని ఇంకొకరికి ఇస్తే, ఇతని దగ్గరున్న విలువైన వస్తువుని తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇతను గొప్పవాడు అని నువ్వు నమ్ముతుంటే, క్రీస్తు తన రక్తాన్ని, అమూల్యమైన రక్తం అది, షూ కొనగలవు, కోట్లు కొనగలవు, వాచ్ కొనగలవు, ఏదైనా కొనగలవు ఈ భూమి మీద. రక్తాన్ని కొనగలరా? ఏ పాపము చేయని నిష్కలంకమైన రక్తాన్ని మనిషి భూమి మీద కొనగలరా? ఎందుకు? రక్తం అయితే కొనగలరు మీరు, బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి దొరుకుతుంది. కానీ పాపాలు తీసే నిష్కలంకమైన రక్తం ఈ భూమి మీద ఎక్కడైనా కొనగలరా? అటువంటి అమూల్యమైన రక్తాన్ని నీ ప్రక్కనున్న సహోదరుడి కోసం క్రీస్తుస్తే, ఆ సహోదరుడు అంటే లెక్క ఉందా మీకు? గొప్ప దైవజనులు అంటే లెక్క, జయశాలి గారు అంటే లెక్క, డబ్బున్న క్రైస్తవులంటే లెక్క. ఏ పూటకా పూట కూలి పని చేసుకొని భోజనం చేసుకొని ఆమె కూడా క్రీస్తుని అంగీకరించింది. ఆమె కనబడినప్పుడు అదే ప్రేమతో, ఒక గొప్ప దైవజనుడు వచ్చినప్పుడు ఎంత ప్రేమతో అయితే పలకరిస్తున్నావు, ఎంత వంగి వంగి అన్న వందాలని చెప్తున్నావు, అలా ఆమెకి చెప్పగలుగుతున్నారా? ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ నీ సహోదరుడు, నీ సహోదరుడు అనేది సింపుల్ సరిపోతుంది కదా. ఎవరి కొరకు చనిపోయినో క్రీస్తు అని అంటున్నాడంటే, నీ కోసం చనిపోయాడు, నువ్వు గొప్ప అని నీకు అనిపిస్తే, ఆయన నీ కోసమే కాదు నీ పక్కన సహోదరుని కోసం కూడా చనిపోయాడు. నీకెంత విలువ ఉందో అతనికి కూడా అంతే విలువ ఉంది. క్షమించండి. అంటే క్రీస్తు రక్తం విలువ నిజంగా మనకు అర్థమైతే, క్రీస్తు రక్త బంధం విలువ మనం పాటిస్తాం ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదివాం కదా. ఇక్కడ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానము వలన, యేసుక్రీస్తు వారి లోకానికి దేనికి వచ్చాడండి? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. అంటే ఆయన వెదికి రక్షించాడంటే అది చిన్న మాట కాదండి. ఒక చిన్న సూది మర్చిపోయినా, ఒక బంగారు కమ్మి ఊడిపోయిపోయినా, ఏదైనా మీకు విలువైంది పడిపోయింది అనుకోండి, ఎంత వెతుకుతారు దాన్ని? బంగారం పడిపోతే, చిన్న శీల చెవి దిద్ది మార్చుకున్నప్పుడు శీల పడిపోయింది అనుకోండి, టార్చ్ చేసి మరి బీరువాల కింద మంచాల కింద వెతుకుతారే. ఒక ఆత్మ తప్పిపోతే దాన్ని వెతకడం అంత తేలిక కాదు. అలా ఒక ఆత్మను వెతికి రక్షించడానికి ఆయన అంత కష్టం సిలువలో పడితే, నువ్వు రక్షింపబడి వచ్చిన సహోదరుని ఏం చేస్తున్నావు తెలుసా? నీ జ్ఞానము వలన నీ సహోదరుడు ఏమైపోతున్నాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినవాడు నీ అన్న అయితే, యేసుక్రీస్తు వారు అయితే, రక్షింపబడిన వాడిని నువ్వేం చేస్తున్నావు? నశింపజేస్తున్నావు. దేన్ని బట్టి? నీ జ్ఞానాన్ని బట్టి. ఎందుకు నీ జ్ఞానంతో ఇంకొక సహోదరుని నశింపజేస్తున్నావు? కొంతమంది ఏం చేస్తారంటేనండి, వాళ్ళకంతా తెలుసు అన్నట్టు బైబిల్లో వాళ్ళకి తెలియని విషయాలు చెప్పటం, తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా, వాళ్ళ బలహీనులు అని చెప్పినా వాళ్ళ బలహీనుల దగ్గర ఎలా ఉండాలి, ఏ విషయాలు చెప్పాలి తెలుసుకోవాలి కదా. సంఘం అంటే చాలా మంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నాకు తెలియదా, ఈ సంఘంలో ఇలా అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు, నోరుంది కదా అని. కానీ సంఘంలో రక్షింపబడి అడుగుపెట్టిన సహోదరుడు, బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నీ మాటల వల్ల, నీ జ్ఞానం వల్ల గనక నశించిపోతే, క్రీస్తుని విడిచిపెట్టి ఎందుకు వచ్చింది నాకు ఇదని విడిచి వెళ్ళిపోయాడా, ఏమవుతుందో తెలుసా? 12వ వచనం, ఈనాకు సహోదరులకు విరోధముగా
పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలన. జాగ్రత్త, ఎవరైనా సంఘంలో ఉన్న క్రీస్తు రక్తంతో కొనబడిన సహోదరుని ఎవరైనా నొప్పిస్తున్నారా? మనసును గాయపరుస్తున్నారా? వాళ్ళు సంఘానికి రాకుండా మీ మాటల వల్ల, మీ జ్ఞానం వల్ల, మీ ద్వేషం వల్ల, ఏదైనా కానివ్వండి, మీ వలన ఎవరైనా క్రీస్తుకు దూరం అయ్యే పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుచున్నారు. అంటే నా వల్ల సంఘానికి ఒక వ్యక్తి రావడం మానేసింది అంటే, నా వల్ల ఒక వ్యక్తి దేవుని సేవలో కొనసాగటం లేదంటే, మీరు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతారని మీరు అనుకోవచ్చు, కానీ మీరెవరో తెలుసా? క్రీస్తుకు విరోధులు. క్రీస్తు విరోధులు అంటే దెయ్యము, అపవాది, ఇదిగో లోకంలో ఉన్న నాస్తికులు, హేతువాదులు కాదు. మొదట నీ కళ్ళ ముందున్న దేవుని చేత రక్షించబడిన ఒక సహోదరుడు ఉన్నాడే, వాడు బలహీనమైన మనస్సాక్షి గలవాడే, వాడు గనక నీ వల్ల నశించిపోయాడా, జాగ్రత్త, నువ్వు క్రీస్తుకి విరోధి అయిపోయావు. క్రీస్తుకు విరోధి అయితే దేవుడు వానికి విరోధి. పరలోకం ఎక్కడుంది? చేతిలో బైబిల్ ఉండొచ్చు, స్వార్థలో పాల్గొనొచ్చు, కానీ నీ వల్ల సంఘంలోంచి ఒకరు వెళ్ళిపోయారు అని నశించిపోవడానికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు కొంతమంది క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మరలా సంఘంలో అడుగు పెట్టరు. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు సంఘంలో నుంచి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి మళ్ళీ నశించిపోయే స్థాయికి వెళ్ళడానికి కారణం మీరే అని మీకు అర్థమైందా? వెంటనే కాళ్ళ వెళ్ళపడి వాళ్ళ బ్రతిమిలాడి వారికి నచ్చ చెప్పి వారి క్షమాపణ అడిగి ఎలాగైనా సంఘంలోనికి తీసుకురా. ఎందుకంటే సంఘం అంటే రక్షణ, ఓడాది. అందులో నుంచి ఇంకొకరు వెళ్ళిపోవడానికి నువ్వే కారణమైతే నీకెక్కడ ఉంది ఇంకా పరలోకం? లేదు. రక్త సంబంధికే నువ్వు దేవుడు ఇంత కఠినమైన శిక్షణ పడుతుంటే, ఏ కయ్యను చంపావు కదా, ఇదిగో నీకు ఇది శిక్ష అన్నాడా? గుర్తు వేశాడా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడా? మరి మన దోష శిక్ష, మనం తప్పు చేయట్లేదా? క్రీస్తుకే విరోధంగా హేబెలు చంపాడండి నీతిమంతుని కయ్యను. మరి మనం నీతిమంతులకే నీతిమంతుడండి యేసుక్రీస్తు వారు. మరి ఆయన రక్తం ద్వారా సంపాదించుకున్న ఒక వ్యక్తిని మనం గాయపరిస్తే, మనస్సును నొప్పించడం వల్ల నా పదం చదివారా? మీరు చదివారా? మళ్ళీ చదువుతారా? చదవండి మళ్ళీ. వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం, వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను. అంటే నొప్పిద్దాము మనం. ఏ బలహీనమైన సహోదరుడు మీకు కనిపించినా వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నాకు జ్ఞానం ఉంది, నాకు ఇంత సర్వీస్ ఉంది అని మాట్లాడకండి. ఎందుకంటే వాడు బలహీనమైన మనస్సాక్షి గలవాడు. బలహీనమైన మనస్సాక్షి గల వారిని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా సహవాసంలో వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా బలవంతులు చేయాలని ఆలోచించాలి తప్ప కృంగదీసే, నొప్పించే మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నారు మీరు? క్రీస్తుకు విరోధంగా. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ముగించేస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవు ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. తర్వాత ఏమంటున్నాడు? మళ్ళీ అదే మాట, ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. వానిని నీ భోజనం చేత పాడు చేయకుము. నేను భోజనం వల్ల కూడా మనుషులు పాడైపోతారా? ఇక్కడ పైన చెప్తున్నాడు, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల. అంటే చిన్న చిన్న విషయం, భోజనం అంటే ఒక పూట భోజనమే కదండి. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మీ సహోదరుని మీరు దుఃఖింప చేయకండి. నీవు భోజన మూలముగా నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవు ఇక ప్రేమ కలిగి నడుచుకున్న వాడువు కాదు. అంటే నీకు ప్రేమ లేదు, ఇంకా నాకు ప్రేమగా నువ్వు చెప్పుకున్నా నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్న వాడివి కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో, క్రీస్తు చనిపోవడం అంటే చిన్న విషయమా? సిలువెక్కి రక్తం కార్చాడు. రక్తం కార్చి కార్చి సంపాదించుకున్న వాడిని ఒక పూట తిండి కోసం పాడు చేస్తావా? ఏసావు ఒక కూర కోసం జాగ్రత్తను వదులుకున్నాడు. మీరు భోజనం చేత మీ సహోదరుని గనక పాడు చేస్తే మీరేమైనట్టు? క్రీస్తుకే విరోధంగా పాపం చేసిన వారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనం రక్త సంబంధుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నామో, క్రీస్తు రక్త బంధం ద్వారా ఏర్పరచబడిన సహోదరుల దగ్గర
మరీ 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 జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఆ చెల్లెలేనండి, ఆ తమ్ముడేలేనండి అనకండి. ఆ తమ్ముడికి ప్రాణం పెట్టింది క్రీస్తే, నీకు ప్రాణం పెట్టింది క్రీస్తే. ఎవరు ఎక్కువ తక్కువ కాదు, స్త్రీ పురుషులు తక్కువ ఎక్కువ అంటే అది ఎక్కడో. కానీ నీ కళ్ళ ముందున్న చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ధనవంతులు కానీ ఏ ఒక్కరైనా ఒకసారి యేసుక్రీస్తు వారి రక్తంతో వాళ్ళు కడగబడ్డారు అంటే వాళ్ళు క్రీస్తు రక్తంతో కొనబడిన అమూల్యమైన సొత్తు. మీకు అర్థమైంది కదండి? ఎవరికైనా డబ్బులు ఇవ్వగలం, బంగారం ఇవ్వగలం, బట్టలు ఇవ్వగలం, రక్తం ఎవరికి ఇవ్వగలం? ఇవ్వలేం కదా. అటువంటిది రక్తం ఇచ్చి కొన్నాడు అంటే మీరు చాలా విలువైన వాళ్ళు. మొదట మీ విలువ మీకు అర్థమైతే ఎదుటివారి విలువ కూడా అర్థమవుతుంది. క్రీస్తు రక్త బంధం విలువ మీకు అర్థమైతే దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుంది ఖచ్చితంగా. అప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ఖచ్చితంగా మనం ప్రేమ కలిగి ఉండాలి. అది ఈ భూ సంబంధమైన రక్త సంబంధాల మధ్య ప్రేమ కలిగి ఉండాలి, వారు తప్పు చేసిన. అంతే కదా. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్తారు కదండి, నువ్వు అర్పణ అర్పిస్తున్నావు కానీ నీ సహోదరుని మీద నీకు ఏదైనా విరోధం ఉంటే అర్పణ ఇచ్చేసి వెళ్ళు అన్నాడా? అర్పణ వదిలేసి వెళ్ళి సమాధాన పడమన్నాడా? అంటే దేనికి విలువ ఇస్తున్నాడు? ఆయన బంధానికి విలువిస్తున్నాడు. నాకు నువ్వు వద్దు, నేను ముందు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను కాదు. ముందు నీ కంటి ముందున్న వాడిని గురించి నువ్వు ఆలోచించు, తర్వాత కంటికి కనిపించని దేవుని గురించి. మరి ప్రాథమికమైన పాఠాలు కదా ఇవన్నీ, మూల పాఠాలే కదా. ప్రాథమికమైన సంగతుల్లోనే మనం తప్పిపోతే, క్రీస్తు రక్త విషయంలోనే మనకు అవగాహన లేకపోతే ప్రతి ఆదివారం ద్రాక్షరసం ఎలా తీసుకోగలుగుతున్నాం? ఇప్పటి వరకు ద్రాక్షరసం అంటే రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం, కరపత్రికలు పంచండి సరిపోతుందా? ఇంకొకరిని నొప్పిస్తే ఊరంతా కరపత్రికలు పంచారు, ఒక మీటింగ్ పెట్టించారు, కానీ మీ వలన ఒక సహోదరుడు నశించిపోయాడు. మీ జ్ఞానం బట్టో, మీ భోజనం బట్టో, మీ మాటలను బట్టో మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయవరుగుచున్నారు. జాగ్రత్త. ఇది హెచ్చరికేనండి, హెచ్చరిక. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన హెచ్చరికను అంగీకరించి, ఒకవేళ గతానికి వెళ్దాం, నా వల్ల ఎవరైనా జరిగిందా, లేదా నా మాటలు ఎంత కొంచెంగా ఉంటే అంత మంచిది. అంతే కదండి. భూమి మీద ఉన్న దేవుడు, పరలోకం ముందు ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, మాటలు కొంచెంగా ఉండాలన్నాడు. ఎదుటివాడు ఉన్నాడు దేవుడు స్వరూపం కలిగిన వాడు. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి బాబు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి అని ఎదుటివాడిని ఎప్పుడు ఉన్నత స్థాయిలో చూడండి. ఈ అక్క, ఈ అన్న, ఈ అంకులా నాకు తెలీదా అనకండి. రక్తం ఇచ్చి కొన్నాడండి. అమ్మో జాగ్రత్త. అలా ఆలోచించండి, అప్పుడు ప్రేమ వస్తుంది, వారంటే భయం వస్తుంది. నిజమే కదా, మీరు చాలా సేవ చేస్తున్నారని గౌరవం వస్తుంది. అంతే కదా. అంటే నీ సహోదరుల మధ్య గౌరవం, ప్రేమ, వినయం ఉండకూడదా? ఉండాలి. ఒక పత్రికలో రాస్తూ అంటారు, దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి భయపడి వినయంగా సేవ చేయండి అన్నారు పత్రికల్లో కదండి. మన చదివినప్పుడు బైబిల్ అంటే కొంతమంది అంటారు, మేము సంఘంలో ప్రిన్సిపాల్కి మాత్రమే లోబడతాం, కోఆర్డినేటర్కి మాత్రమే లోబడతాం, వాళ్ళకి ఎందుకు మాట మేము ఎందుకు వినాలి, వాళ్ళ దగ్గర వినయంగా మేము ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తున్నారండి కొంతమంది. అప్పుడు ఈ మాట చూపించాం. దేవుని సేవలో ఎవరైతే నిరంతరం కష్టపడుతున్నారో వారి దగ్గర కూడా మీరు వినయ విధేయతలతో ఉండాలి. ఒక అధికారం ఉంటే లోబడుతున్నాను అన్నామంటే నీకు క్రీస్తు రక్తబంధం విలువ తెలియలేదు. నిజంగా మనుషులు ఇచ్చిన అధికారాలకు విలువ ఉందా? క్రీస్తు కాచిన రక్తానికి విలువ ఉందా? క్రీస్తు కాచిన రక్తానికి విలువ ఉంది. ఆ విలువ మీకు అర్థమైతే ప్రతి సహోదరిని ఇలా వినయంగానే ఉంటారు, గౌరవంగానే ఉంటారు, నోరు జారరు, కించపరచరు, నొప్పించరు. అంతే కదండి. అంతేనా? ఎఫ్సీ పత్రిక 4:2 చూడండి. మొదటి వచనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, క్రీస్తు రక్త బంధంలో ఉన్నవారు ఏం కలిగి ఉండాలి? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే సహించమని ఎందుకంటున్నాడు? ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టే కదా, లోపాలు ఉన్నాయి కాబట్టే కదా నీ కొరకు రక్తం కార్చాడు, లోపాలు ఉన్నాయి కాబట్టే కదా ఎదుటి వారి కోసం కూడా రక్తం కార్చాడు క్రీస్తు. మరి ఆయనే సహించి సంఘంలోనికి ఆహ్వానిస్తే, సంఘంలోకి వచ్చిన సహోదరుని కూడా నువ్వు సహించలేకపోతున్నావంటే రక్తబంధం విలువ అర్థం కాలినట్టేగా.
ఒకరినొకరు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో. ఏమండి, సాత్వికం దీర్ఘశాంతం మీ కడుపును పుట్టిన పిల్లల పట్లే కాదు, మీ రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళ మీదే కాదు, క్రీస్తు రక్తంతో ఎవరైతే కొనబడ్డారో వాళ్ళందరి దగ్గర మీరు ఎలా ఉండాలి? దీర్ఘశాంతం, సంపూర్ణమైన వినయం. జైషా తాతగారు వస్తే ఒక వినయం, ఇంకొకరు వస్తే ఇంకొక వినయం కాదు. ఏ ఒక్కరి దగ్గరైనా సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకున్న వాళ్ళని అపోస్తలుని స్పెషల్ అపాయింటెడ్ అని ఆజ్ఞాపించట్లేదు. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను. నేనేందుకు బతిమాలుకోవాలి? ఆజ్ఞ వచ్చు కదా. ప్రేమ, దీర్ఘశాంతం, వినయం, సాత్వికం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? క్రీస్తు రక్తబంధం విలువ అర్థమైతే. మరి క్రీస్తు రక్తబంధం విలువ అర్థమై నేను ఏం చేశాను తెలుసండి? ఇశ్రాయేల్ అందరినీ చూశాడు. వీళ్ళందరూ రక్త సంబంధులు కదా, ఎలాగైనా వీళ్ళు క్రీస్తులకు తీసుకురావాలని రక్త సంబంధులైన వారికి ఎలాగైనా రోషం పుట్టించి క్రీస్తులోకి తేవాలి అనుకుని ఆయన అనుకున్నాడంటండి. రోమపత్రిక 11:13 ఉంటుందన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనా నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను కనపరుచున్నాను. పౌలు గారికి ఎంత ఆసక్తి చూసారా? అపాయింట్ చేసింది అన్యజనులకు అపోస్తలుగా, కానీ ఆశ అంతా ప్రాణం అంతా ఎవరి మీద ఉంది? రక్త సంబంధాల మీద. వదిలేశాడు వాళ్ళని? వదలలేదు. చాలా మందిని సంపాదించాడు. మరి మనం ఏం చేయాలి? మన దేహ సంబంధులైన రక్త సంబంధానికి రోషం పుట్టించైనా వాళ్ళకి ప్రేమ పుట్టిస్తారో ఏం చేస్తారో వాళ్ళు మాత్రం క్రీస్తులోకి రప్పించాలి. ఓకే, ఒకటి. రెండోది, క్రీస్తు రక్తబంధం ద్వారా సంఘంలో అడుగు పెట్టిన సహోదరులని ఇంకా బలపరచాలి. వారు మిమ్మల్ని బట్టి నశించకూడదు, వారు మిమ్మల్ని బట్టి వెనకబడకూడదు. క్రీస్తు రక్తబంధాన్ని కలిగిన వారైతే మీ సహోదరులు మీరు ప్రేమిస్తారు. ఇక ప్రేమ గురించి నన్ను ఏం చెప్పంటారు చెప్పండి? ప్రేమ గురించి మీకు అన్ని వచ్చినా తెలుసావునా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, మీకు అన్నీ తెలుసు, అన్నీ అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కడ విఫలం అవుతున్నామో జాగ్రత్తగా చూచుకొని క్రీస్తుకు విరోధంగా పాపం చేయకుండా క్రీస్తు రక్తబంధం విలువ తెలిసిన వారముగా మనం ఈ భూమి మీద మన బ్రతుకులను కొనసాగించి ఆఖరికి పరిశుద్ధుల జాబితాలో పరదేశంలోనికి చేరిపోవాలి. పరలోకంలో తండ్రి దగ్గర తలెత్తుకునే వాళ్ళగా ఉండాలి. ఈ భూమి మీద క్రీస్తు రక్తబంధం కొనసాగించడంలో మనం ఎక్కడైనా విఫలమైతే మనం పరలోకానికి చేరలేము. రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకొని నేరవు, కానీ క్రీస్తు రక్తం బంధం కలిగిన వాడు ఆత్మ సంబంధిగా మారుతాడు. ఆత్మ సంబంధి అయిన వాడు పరలోకంలో అడుగు పెడతాడు. కనుక ఈ మాటలు మీకు అర్థమయ్యని భావిస్తున్నాను. మనమందరము క్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా కొనబడిన సహోదరులం. ఒకరినొకరు ప్రేమగా కలిసినప్పుడల్లా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుందాం. ప్రభువు చిత్తమైతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒకరికొకరు సహాయం చేసుకోవటము ఏదో ఒకటి మనం చేద్దాం, అంతే తప్ప దేవుని దృష్టిలో మనం విఫలమైపోయే సహోదరులుగా మనం ఉండకూడదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. 1:03 నిమిషాలు అయిందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవా, ఈ భూమి మీద మీరు మాకు ఏ బంధాన్ని ఏర్పరిచినా మాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటారు. అనుభవం ద్వారా మీరు మాకు నేర్పే పాఠాలు మా జీవితాంతం మేము మర్చిపోలేము తండ్రి. మీరు మాకు నేర్పుతున్న ఈ పాఠాలను, మీరు మాకు తెలియజేసిన ఈ మాటలను పెడచెవిని పెట్టక మా జీవితకాలం అంతా వాటిని మేము ఆలోచిస్తూ వాటిని పాటిస్తూ మా బ్రతుకులను మేము సరిచేసుకుంటూ కొందరినైనా మా రక్త సంబంధుల్లో కానీ క్రీస్తు రక్తబంధం ద్వారా కొనబడిన సహోదరులు కానీ ప్రేమించడంలో వెనకడుగు వేయకుండా నాయనా మిమ్మల్ని ప్రేమిస్తూ మా సహోదరుని ప్రేమిస్తూ మీలాంటి మనసు మేము కలిగి ఉండేటట్టుగా మాకు సహాయం దయచేయండి. నాయన విన్న మీ బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి ఎంత ఆయుష్కాలం ఇచ్చారో మాకు తెలియదు, కానీ నాయన ఈ మాటలు వారి జీవితంలో ఫలింపజేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.